ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నాయి. సిఏ సిపిటితో పాటు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కోచింగ్ ఇస్తున్నాయి. అంటే కాలేజ్లో చదువుకుంటూ కూడా మళ్ళీ కోచింగ్ తీసుకోవాల్సిందేనండి? తీసుకుంటే అంటే ఎక్స్ట్రా అవర్స్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సిఏ చేసే వాళ్ళకి మీరిచ్చే సలహాలు అంటే చాలా మందికి ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు కొంతమంది కంప్లీట్ చేయని వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు, అది కంప్లీట్ అవ్వట్లేదు అని చెప్పి. అంతకు ముందు ఒక 5 to 6 years లేదా 10 years బ్యాక్ ఉన్న సిఏ కోర్సు చదివే వాళ్ళకి ఇప్పుడు సిఏ చేసే వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? చాలా ఉందండి, చాలా ఉంది. అప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్ ఇన్ని లేవు. ఇప్పుడు జూనియర్ కాలేజెస్ కోచింగ్ ఇస్తున్నాయి, డిగ్రీ కాలేజెస్ కూడా కోచింగ్ ఇస్తున్నాయి. ఈ కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కనుక ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి పాస్ అయ్యే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు, కోచింగ్ సెంటర్స్ లేవు. ఓన్లీ హైదరాబాద్, విజయవాడ 2 సెంటర్లలో మాత్రమే కోచింగ్ సెంటర్స్ ఉండేవి. అంటే ఇప్పుడు ఎట్ ఎ టైం పాస్ అవ్వాలి అనేది ఒక రూల్ ఉండేదన్నారు, ఇప్పటికీ అదే ఉందండి? ఇప్పటికీ అదే రూల్, అంతే. గ్రూప్స్ ఉంటాయి అందులో, ఒకసారి ఒక గ్రూప్ లో సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ ఎట్ ఎ టైం దే హావ్ టు పాస్. ఇంకొక చిన్న డౌట్ అండి, ఇప్పుడు కామర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి అంటే ఇంకా వేరే గవర్నమెంట్ సెక్టార్లో ఉండే జాబ్స్ అంటే ఓన్లీ ఈ అకౌంట్ సెక్షన్సే కాకుండా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు అంటారా? అవ్వచ్చండి, గ్రూప్స్లో కూడా కామర్స్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ ఇట్లాంటి జాబ్స్, అంత మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, కమర్షియల్ జిఎస్టీ ఆఫీసర్ కానీ, ఇవన్నీ కూడా కామర్స్ రిలేటెడ్ జాబ్స్. మీరు ఇట్లాంటి కొంచెం బాగా విడమరి చెప్తే ఇంకా బాగుంటుందండి, ఎందుకంటే కామర్స్ కోర్స్ చేసే వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది ఒక క్లారిటీ కూడా లేకపోవడము, అట్లాగే ఎవరికి అవగాహన లేకపోవడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. వాటికి సంబంధించి ఇంకొంచెం వివరంగా చెప్తారా? ఇక్కడ కామర్స్ కోర్సులో మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు బూమ్ చాలా ఉందండి. మార్కెటింగ్ వెళ్ళొచ్చు, లేదా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేసుకోవచ్చు, సొంత కాళ్ళ మీద నిలబడవచ్చు, నలుగురికి ఉపయోగపడవచ్చు. తర్వాత హెచ్ఆర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అటువైపు వెళ్ళచ్చు. లేకపోతే ఇంకా వచ్చి డిఫరెంట్ సర్టిఫికేట్ కోర్సెస్ చేయొచ్చు. తర్వాత ప్రోడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే అటు వెళ్ళొచ్చు. వాళ్ళకు సొంత ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళొచ్చు. సేల్స్ మేనేజర్గా వర్క్ చేయొచ్చు. హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువైపు వెళ్ళొచ్చు. తర్వాత బడ్జెట్ ఆర్ అనలిస్ట్గా వర్క్ చేయొచ్చు. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు బిజినెస్లో చాలా డెవలప్ అయినాయి, అంటే దే ఆర్ టేకింగ్ కేర్ అబౌట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజర్గా వర్క్ చేయొచ్చు. ఆడిటర్గా వర్క్ చేయొచ్చు, ప్రతి కంపెనీ ఆడిట్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఆడిటర్గా వర్క్ చేయొచ్చు. స్టాక్ బ్రోకర్గా వర్క్ చేయొచ్చు. ఒకటని కాదండి, 200-300 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి కోర్సు. గ్రేట్ అండి, కామర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి 200 నుంచి 300 రకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మరి వాటి గురించి ఎందుకంటే అవగాహన లేకపోవడం వలన, లేకపోతే ఈ కోర్సు గురించి ఎవరు కూడా ఇంతగా చెప్పకపోవడం వలన, బయట తెలియకపోవడం వలన అంటారా? తెలియకని కాదు, కానీ మన జనాలు కూడా ఎలా అంటే ఫారెన్లో ఎక్కువ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి అందరు ఇంజనీరింగ్ అటువైపు వెళ్తున్నారు. కానీ వరల్డ్ వైడ్ కామర్స్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా బిజినెస్ అనలిటిక్స్ కోర్స్కి అయితే వరల్డ్ వైడ్ ఉంటాయండి. అలాగే ఇప్పుడు సిఎఫ్ఏ ఉంది, అది కూడా రికగ్నైజ్డ్ వరల్డ్ వైడ్ ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్. కొన్ని కోర్సెస్కి అంటే సిఎంఏ ఉంది, కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కూడా, ఇది యుఎస్ తోటి మన ఐసిఏ లింకప్ అయ్యి ఆపర్చునిటీ ఉంది. అట్లా వరల్డ్ వైడ్గా కూడా దే కెన్ గో. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్లో కూడా అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎంబీఏ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అదర్ కంట్రీస్లో. అంటే ఈ బీకామ్ పిల్లలు చాలా మంది, రోజు మేము ఒక 10-15 మంది పిల్లలకి ఎల్ఓఆర్లు ఇస్తున్నాము, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్. ఫారిన్ యూనివర్సిటీస్ మాకు పంపిస్తే వాళ్ళని మేము రికమెండ్ చేయడం ఉంటుంది. సో దానికి
ఎంబీఏ చేసి అక్కడ ఎంబీఏ బిజినెస్ అనలిస్ట్ కూడా చేస్తుంది. బిజినెస్ అనాలిసిస్ కోర్సెస్ కూడా ఉన్నాయి అక్కడ ఎంబీఏ బిజినెస్ అనాలిసిస్, డేటా సైన్స్ అవి కోర్సెస్ చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా చదువుకోవచ్చు ఈ కోర్స్ కంప్లీట్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా చివరికి ఎంబీఏకి షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఏ ఏ కంట్రీస్ లో మన